త్వరగా శ్రీ లక్ష్మీ అగ్రో ఫార్మ్స్ మరియు ప్రాజెక్టులో ఇన్వెస్ట్ చేయండి. రేపటి కోటీశ్వర్లు అవ్వండి. సంప్రదించవలసిన నెంబర్స్. ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన నాయకురాలు దివంగత డీకే ఆదికేశవులు నాయుడు మనవరాలు చైతన్యకు కీలక పదవి దక్కనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. టీటీడీ చైర్మన్ తర్వాత ఉమ్మడి చిత్తూరు జిల్లాలో తూడా చైర్మన్ పదవికి డిమాండ్ ఉంది. ఈ పదవి కోసం ఎన్నికలకు ముందు నుంచి చాలా పోటీ ఉంది. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు కుదుర్చుకోవడంతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తామనే ధీమా ఆ పార్టీల నాయకుల్లో కనిపించింది. దీంతో తూడా చైర్మన్ పదవి తమకని సంబంధిత పార్టీల అధినాయకుల వద్ద తమ డిమాండ్ను స్థానిక నాయకులు పెట్టినట్లు తెలిసింది. ఈ పదవిని ఆశిస్తున్న వాళ్లలో చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, చంద్రగిరి టీడీపీ నాయకుడు డాలర్స్ దివాకర్ రెడ్డి, తిరుపతి జిల్లా టీడీపీ అధ్యక్షుడు నరసింహ యాదవ్, మబ్బు దేవనారాయణ రెడ్డి, సూరా సుధాకర్ రెడ్డి తదితరులు ఉన్నారు. ప్రస్తుతం నామినేటెడ్ పోస్టుల భర్తీకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు. ఈ క్రమంలో తూడా చైర్మన్ పదవిని జనసేన నాయకురాలు, టీటీడీ మాజీ చైర్మన్ దివంగత డీకే ఆదికేశవులు నాయుడు మనవరాలు చైతన్యకు ఖరారైనట్లు తెలిసింది. ఎన్నికలకు ముందు ఈమె జనసేనలో చేరారు. పిఠాపురంతో పాటు 9 అసెంబ్లీ నియోజకవర్గాల్లో జనసేన, టీడీపీ అభ్యర్థుల గెలుపు కోసం చైతన్య పనిచేసినట్లు సమాచారం. ప్రముఖ పారిశ్రామికవేత్త అయిన చైతన్య ఎన్నికల్లో పెద్ద మొత్తంలో కూటమి నేతల గెలుపు కోసం ఆర్థిక వనరుల్ని ఖర్చు పెట్టడాన్ని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పరిగణలోకి తీసుకున్నారని ప్రచారం జరుగుతోంది. పైగా డీకే ఆదికేశవులు నాయుడు కుటుంబం రాజకీయాలకు అతీతంగా అందరితో స్నేహంగా ఉంటుంది. చైతన్య అయితేనే అందరికీ ఆమోదయోగ్యమైన నాయకురాలు అవుతుంది అనే ఉద్దేశంతో చంద్రబాబు, పవన్, లోకేష్ ఆమెకు తూడా చైర్మన్ పర్సన్ పదవిని ఇచ్చేందుకు మొగ్గు చూపుతున్నారని తెలిసింది. ఏవైనా అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటే తప్ప ఆమె తూడా చైర్పర్సన్ కాకుండా ఎవరూ అడ్డుకోలేరు అని ప్రస్తుతానికి ఉన్న సమాచారం.